పీపీ మిస్టర్ పీపీ. నన్ను పీపీ అని పిలిచిన వీపీ ఎవడరా? నా పేరు పరమేష్, ఓన్లీ పీ, నో ఎక్స్ట్రా పీ. పీ నా వృత్తి పేరు, ఇంటి పేరు కాదు. వృత్తి పేరునే ఇంటి పేరు చేసి సరదాగా పిలుస్తున్నాను లేవయ్యా. సరదాగా ఉంటే నీ ఇంటికి సరసాలు ఆడుకున్నాను, నా ఇంటి పేరు మార్చుకో. మరి గొర్రెల సంత ఏంటి? ఇవి సంత గొర్రెలు కాదు, నా సొంత గొర్రెలు. అయితే ఏంటి? వీటికి పాలసీ చేస్తారని. గొర్రెలకు పాలసీ చేసే బకరాగాళ్ళ కనబడుతున్నాను నేను. ఏం ప్రయాణించే వాహనాలకు, ప్రాణం లేని ఇళ్లకు, వస్తువులకు పాలసీ చేస్తుండగా తప్పులేంది. నా గొర్రెలకు పాలసీ చేస్తే ఏంటి తప్పు? రూల్స్ ఒప్పుకో. రూల్స్ రూల్స్ రూల్స్. వీటి మాంసంతో బిర్యానీ చేసుకుంటే నో రూల్స్. వీటి కాళ్ళతో పాయ చేసుకుంటే నో రూల్స్. వీటి పాలు పిండి తాగితే నో రూల్స్. కానీ వీటికి పాలసీ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం రూల్స్ గుర్తుకొస్తాయే. నిజమేనండి, మనకి కమిషన్ ఎంత వస్తుందని చూసుకోవాలి గానీ కస్టమర్ ఎవరైతే మనకి ఎందుకండి. అవును కరెక్టే. ఫోటోలు తీసుకొచ్చావా? ఇదిగో కెమెరా తెచ్చాను, మీరే ఫోటోలు తీయండి. నేను ఫోటోలు తీయాలా? లేకపోతే చోటకే నాయుడు వస్తాడా? ఇదేంటిది పడుకునుంది? దాని పేరు దీపిక పడుకునే. అంటే ఎప్పుడు పడుకునే ఉంటుందా? ఎయిడ్స్ వచ్చినప్పటి నుంచి. దాన్ని తీసుకోండి. దాని పేరు కత్తిన్నా కైపు. హార్ట్ ప్రాబ్లమ్. మరి బైపాస్ చేంజ్ అయిపోయావా? బైపాస్ దాటించి మటన్ కొట్టు మస్తాన్ గడికి అమ్మడం తప్ప నేను చేయగలిగేది ఏముంది? అలాగా సరే. దీనికి ఏంట్రా కడుపు ఉబ్బింది? ఆ మధ్యన లవ్వర్ చెప్పిందని 6 ప్యాక్ ట్రై చేసింది, అది కాస్త ఫ్యామిలీ ప్యాక్ అయింది. దాన్ని తీసుకోండి, దాని పేరు ఐశ్వర్యరాయ్. దాని పేరులో ఉండే ఐశ్వర్యం జీవితంలో లేదు. ఎందుకంటే పక్క గ్రూప్ లో ఉండే పోతు సల్మాన్ ని లవ్ చేసింది. దాన్ని బోనాల పండుగ బలిచ్చారు. లవ్వర్ గుర్తుకొచ్చినప్పుడల్లా ఇలా తాగి తాగి గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఫార్మ్ అయిపోయి. ఇదేంట్రా నన్ను ఉరిమిరిమి చూస్తుంది? అది సేమగొర్రె, దాని పేరు అమరసింహ. ఆ మధ్యన మటన్ కొట్టు షరీఫ్ గాడు దీన్ని వేసిపోతే ఇదే నేసింది. ఇది ఫ్యాక్షనిస్ట్ గా ఇప్పుడు మారింది. ఆ మధ్యన ఫ్యాక్షన్ సినిమా పోస్టర్లు ఎక్కువగా తిని ఇలా మారిపోయింది. ఇదేంట్రా నన్ను చూసి కనుకొడుతుంది? అది మిమ్మల్ని చూసి కనుకోవట్లేదే, మీ ఆవిడని చూసి. ఆ మధ్యన డర్టీ పిక్చర్ సినిమా చూసింది, అప్పటి నుంచి అన్ని డర్టీ హ్యాబిట్స్ వచ్చాయి. సరే గానీ నువ్వు నిశ్చింతగా ఉండు, ఫామ్స్ చేస్తాను, నువ్వు సైన్ చేయి. అలాగే అలాగే. అమ్మా, అమ్ముకుంటే బతికున్నప్పుడే డబ్బులు వస్తాయి, పాలసీని నమ్ముకుంటే చచ్చిన తర్వాత కూడా డబ్బులు వస్తాయి. కరెక్ట్ గా చెప్పావన్నా. సరే గాని ఈ మేకలకి గొర్రెలకి డట్టి సినిమాలు చూపించకన్నా. నేనెందుకు చూపిస్తాను? ఇదిగో ఇక్కడ సంతకం పెట్టు. అలాగే, ఇది పట్టుకోమ్మా. ఇంగ్లీష్ కూడా చదువుకున్నావు కదా, పెట్టు. ఓకే ఓకే, నువ్వు హ్యాపీగా ఉండు. అలాగే అలాగే, వస్తానమ్మా. డట్టి సినిమాలు చూపించుకో. బిజినెస్ అంటుంది, ఏం బిజినెస్ చేసేదయ్యా? అది చేసే బిజినెస్ తెలిస్తే మా సీకోగాడు గుండాకి చేస్తాడు. అర్థమైనట్టుంది. మామా, వీళ్ళందరిని చూస్తే నాకు అనుమానంగా ఉంది. ఉండవు, వెళ్ళిపోతాం. ఒక్కసారి చిలసవు సూర్యకాంత్ అని గుర్తు చేసుకో. ఎళ్ళవు, ఇక్కడే ఉంటాం కదా. మన ఇద్దరు ఇలా జాగింగ్ చేస్తుంటే ఎలా ఉంది సార్? వెనక నుంచి ఎవరో తరంకొస్తున్నట్టుంది. వాట్స్ దిస్ సార్? నా ముందైనా పరిగెత్తండి లేదా నా పక్కనైనా పరిగెత్తండి. వెనక పరిగెట్టినా బానే ఉంది. కమ్ ఆన్ సార్, కమ్ ఆన్, కమ్ ఫ్రంట్. ఏంటి సార్, అప్పుడే నీరస పడిపోయారా? నీరసమా? నాకా? నో నో నో, షూలో రాయి దొరికింది. కమ్ ఆన్ సార్, లెట్స్ గో. అసలు షూలోనే ఏదో ప్రాబ్లం ఉంది. ఓ పని చేయి, నువ్వు వెళ్ళి ఓ రౌండ్ వేసిరా, నేను వెయిట్ చేస్తుంటాను. వెళ్ళి. ఏమండి, మీకే ఫోన్ చేద్దాం అనుకున్నాను. రేపంతా ఫ్రీయే, ఎన్ని గంటలకు వస్తారు? ఫ్రీగా దొరికింది, రేపంతా ఫ్రీ అట. హలో, మీరు వచ్చే టైం చెప్పండి. ఓకే ఓకే, వెయిట్ చేస్తూ ఉంటాను. హలో, 6 గంటలకా? వద్దొద్దు, ఆ టైంలో కుదరదు. 7 గంటలకు రండి, రెడీగా ఉంటాను. అబ్బో, అడ్వాన్స్ బుకింగ్లే, క్యూ పెరుగుతుంది, మనం ట్రై చేయాలి. అవును, ఎన్ని గంటలకు వస్తున్నారు? 8 o'clock? ఓకే, వచ్చేయండి. ఏమండి, కొంచెం మీ అడ్రస్ చెప్తారా? ఎందుకు? రేపు అంతా ఫ్రీ అంటున్నారు కదా, వద్దామని. మెడ ఇరుగుద్ది.
నేను స్మూత్గానే డీల్ చేస్తా అండి. ఇడియట్. రేపంతా ఫ్రీ అంటే ఏమనుకున్నావరా? నేను పళ్ళ డాక్టర్ని. రేపు పళ్ళు పీకించుకునే వాళ్ళకి టైం ఇస్తున్నాను. ఓ పళ్ళ డాక్టరా మీరు? వస్తానండి. అయ్యా మీలాంటి జమీందారీ వంశంతో మాకు బంధుత్వం కుదరటం నిజంగా మా అదృష్టం అండి. ఏం జమీందారులేండి, ఆ రోజులు ఎప్పుడో పోయాయి. మా ఆవిడ అడుగు పెట్టిన 6 నెలల్లోనే అన్ని పోయాయి. ఇప్పుడు మన సంసార విషయాలు ఇక్కడ అవసరం అంటారా? వచ్చిన పని చూడండి. అవును మీరేమి తినట్లేదు? ఆయనకి షుగర్ అండి, స్వీట్ తినకూడదు. పోనీ హార్ట్ తినమనండి. అది కూడా తినకూడదండి, హార్ట్ కి ఎఫెక్ట్. మరి బ్రాండీ బిస్కెట్ వచ్చేయచ్చా? లివర్ కి ప్రాబ్లం అని డాక్టర్ వద్దన్నారు. కనీసం మజ్జిగైనా. మజ్జిగ ఆయన బాడీకి పడదు. కనీసం గాలన్నా పిలుస్తారా? గాలి కూడా ఇబ్బందేనండి, చలిగాలి తగిలితే ఆస్తమా. పాపం ఆయన ఇబ్బంది పడుతున్నా ఏదో కంట్రోల్ చేస్తూ మెయింటైన్ చేస్తున్నా. మంగళసూత్రం నిలబెట్టుకోవాలి కదండి. మెయింటెనెన్స్ బాగానే ఉంది కానీ ఇలాగే కంటిన్యూ చేస్తే మనిషి పోతాడేమో. ఏం చేయమంటారండి, ఉన్న రోగాలన్నీ ఈయన మొహానే రాసి పెట్టాడు ఆ మాయదారి బ్రహ్మ. మధ్యలో మా ఆయన ఏం చేశాడమ్మా? మీ ఆయన పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితః. నువ్వు ఊరుకోదేవి. పాపం వాళ్ళకి సంస్కృతం ఏం అర్థమవుతుంది? షో అనుకున్నా. మీరు మారరు, మీరు మారు. కళ్ళు తిరుగుతున్నాయి, పట్టుకో. అదేంటమ్మాయి కళ్ళు తిరుగుతున్నాయి పడిపోతున్నా పట్టుకోమంటే కనీసం ట్రై అన్న చేయలేదు? చూస్తేనే కళ్ళు తిరుగుతున్నాయి, ఇక ముట్టుకుంటే మూర్చిపోతారు. అది నిజమేలే. ఇంతకి తమరెవరు? కొత్తగా వచ్చిన రిసెప్షనిస్ట్ ని. రిసెప్షనిస్టా? అవును, ఎండి గారు అపాయింట్మెంట్ ఇచ్చారు. చూస్తే అలా అనిపించట్లేదు. ఇదిగోండి అపాయింట్మెంట్ లెటర్. సార్ నా రూమ్ ఇంతకీ అదేనా? ఏది? అది. అమ్మో, దాని మీద కన్నేసావా? అది నా రూమ్ తల్లి, అసలే ఆడపిల్లల తండ్రిని. ఇదిగో నీ సీటు ఇది, ఇక్కడే కూర్చోవాలి. సార్ ఇంతకు ఆఫీస్కి ఎవరు రాలేదేంటి? వస్తారు. టైం అయింది, వస్తారు. ఇదిగో వాళ్ళని గెలక్కు, అసలే కుర్రకారు. నేనెందుకు గెలుకుతాను సార్? గెలికితే వాళ్ళే గెలకబడతారు. ఏదైతే ఏముందిలే. సరే ఓకే. ఏంటో ఏ రిసెప్షనిస్ట్ వచ్చినా నెలను ఉండట్లేదు. ఇదిగో అమ్మాయి, నువ్వు సంవత్సరం ఉండు, మంచి ప్రమోషన్ ఇప్పిస్తా. ఓకే సార్. ఓకే. టేక్ యువర్ సీట్. సిట్ డౌన్. అమ్మాయి గట్టిదే. మా హెటిక్ డాన్స్ చూస్తే అసలు ఆకలే అనిపించదు తెలుసా? ఫుల్గా తినేసి ఎవరి చూసిన ఆకలేదులే. హృతిక్ ఈస్ గ్రేట్. పర్లేదులే, అన్నయ్యల గురించి చెల్లి మాత్రం ఫీల్ అవ్వచ్చు, తప్పులేదు. చిచి అన్నయ్య. షట్ అప్. హి ఈస్ మై డ్రీమ్ బాయ్. డైలీ నా కల్లోకి వస్తాడు తెలుసా? అంత భయంకరంగా ఉండడా? ఏడ్చావులే, అసలు ఆ ముక్కు ఆ రంగు సూపర్ అనుకో. రంగా మనకున్న రంగు ఆడికి ఉందేంటి? ఒకసారి ఎండలోకి వచ్చి చూడ మన దెబ్బతో నలబడిపోతాడు. అదే మనం అయితే ఎవరు గ్రీన్ ఎవరు బ్లాక్. పనిగాడు కొత్త క్యాండిడేట్ ఎవర్రా? ఫినిష్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. షీఈ్ మై లవ్. జెట్ ఎయిర్వేస్ లో పనిచేస్తుంది, పేరు లిల్లీ. అవునా తల్లి? యా. మరి ఆ శ్రీదేవి సంగతి ఏం చేసావురా? ఇప్పుడు ఆ టాపిక్ అవసరమా? మీకు లేట్ అయినట్టుంది, అక్కడ దిల్ చేతగా వెయిట్ చేస్తుంటాడు, మీరు పదండి. మరి లిల్లీ సంగతి ఏం చేద్దాం? అందుకు నేను ఉన్నాగా. లిల్లీ నీకు టైం అయింది, నువ్వు వెళ్ళాలి. ఓకే, మళ్ళీ కలుద్దాం. ఓకే బై. డోంట్ బి సిల్లీ, పద. పదా. అవునరా, నువ్వేంటి లిల్లీ ముందు అలా అడిగేసావు? మరి ఎలా అడగల చెప్పరా? అలాగే అరే అడుగు. ఇంతకీ శ్రీదేవి సంగతి ఏంట్రా? అంతగా ప్రేమించినోడు ఎందుకు వదిలేసావు? నేనేం వదిలేదు. మరి అరే అదే వదిలేసిందిరా, దాని ప్రేమంటే లెక్కలేదు తెలుసా? ప్రేమలో లెక్కలే ఉంటాయరా? ఉంటాయమ్మా, అది లెక్కలేనంత మంది బాయ్ ఫ్రెండ్స్ దొరుకుతుంది. పైగా ఎప్పుడు ఆ వేణువాడితో దొరుకుతుంది తెలుసా? నువ్వు చేసేదేంట్రా ఇప్పుడు? ప్యూర్ లవ్. ఇది ఎన్నాడురా? దిస్ ఇస్ ఫైనల్ యార్. ఆహా, లాస్ట్ టైం కూడా ఇదే చెప్పా. ఆ రోజు మీరు సరిగా వెళ్ళలేదు, అప్పుడు సెమీఫైనల్ అని చెప్పాను. పదండి. డియర్ స్టాఫ్, ఈ అమ్మాయి పేరు సంధ్య. హాయ్. మన ఆఫీసులో కొత్తగా జాయిన్ అయింది. మా ఊరే, మా ఫ్రెండ్ కూతురు. మీరంతా ఈ అమ్మాయి కోఆపరేట్ చేయాలి. ఓకే? సంధ్య, యువర్ సీట్. ఆల్ ది బెస్ట్. థాంక్యూ అంకుల్. సెక్రటరీ సార్. జెన్నిఫర్ రాలేదా? రాలేదు సార్, కాస్త పనుందంట, లేటుగా వస్తానండి. నీకెలా తెలుసురా? అవును, నీకెలా తెలుసు? నాకు ఫోన్ చేసింది సార్.
నీకు ఫోన్లు కూడా చేస్తుంటుందా? అప్పుడప్పుడు చేస్తుంటది సార్. రాగానే రమ్మని చెప్పు. ఉమ్. ఏంటి అలాగున్నావు? ఈ వర్క్ చాలా బోరుగా ఉంది చాలు. అసలు చేస్తే కదా బోర్ ఫీల్ అవడానికి. వచ్చే చేస్తానని చెప్పేంటి మాకు? అసలు ఈ కంప్యూటర్స్ అన్ని కలిసి కట్టకట్టుకుని పేలిపోతే కన్నా జీవితానికి మనశ్శాంతి ఉండదు. ఆహా, అంత కష్టం ఏమొచ్చిందమ్మా? కష్టం అంటావేంటి చాలు, ఒకటి కాకపోతే ఒకటైనా అర్థం అవ్వాలి కదా. అసలు ఈ కంప్యూటర్ నాకు ఒక ముక్క కూడా అర్థం కావట్లేదు. నువ్వేంట్రా బాబు సాఫ్ట్వేర్ ఇంజనీర్ మమ్మల్ని తినేస్తున్నావు? మేమేం సరదా కావాలదమ్మా, మా నాన్న పోరు పడలేక అయ్యాం. ఈ కంప్యూటర్ నాకు అర్థం కాదని చెప్పాను. కంప్యూటర్ ఉద్యోగం కట్నం ఎక్కువ కావాలంటే పెళ్ళైన తర్వాత మానేది కానీ గొడవ చేసి మరీ జాయిన్ చేయడు. అయితే మీ నాన్న కోరిక తీరిందనమాట. ఏ బాగా తీరింది. నాకు ఈ ఉద్యోగమో రాదు, కొంతమందిని తోలుకోవడం వల్ల కట్నమో రాదు. అసలు ఉద్యోగం అంటే ఎలా ఉండాలి? హ్యాపీగా ఆడుతూ పడుతూ ఎంజాయ్ చేయాలరా, అంతేగాని మనకి కర్మ ఏంట్రా బాబు. నీ బాధ చూడలేకపోతున్నా మావా, ఆడుతూ పాడుతూ పని చేయాలి అంతే కదా. ఏక్ సెకండ్, కొత్త ఎంట్రీ అన్నమాట. నీ పేరేదో చెప్పాడు? సంధ్య. అంతేనా? అఖిలాండేశ్వరి సంధ్యా కుమారి. అంతా నీ పేరేనా? పేరులో రిధం ఉండాలి. సోనా, మీనా, రీటా, అంతేగాని అఖిలాండేశ్వరి, చాముండేశ్వరి, రాజేశ్వరి ఏం పేర్లు ఇవి? అఖిలాండేశ్వరి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏనా మ్యాచ్ అయిందా? ఎందుకమ్మా వచ్చేస్తారు పల్లెటూరు నుంచి ఎర్ర బస్ ఎక్కి? ఎక్స్క్యూజ్ మీ మిస్టర్, నీ పేరేంటి? రాజ్. అంతేనా? భైరవ్ రాజ్. అంటే తెలుసా? నీ పేరుకు అర్థం తెలుసా అని అడుగుతున్నాను. భైరవ్ అంటే కుక్క అని. అది నీ ఫేస్ చూసి పెట్టలేదుగా పెద్దవాళ్ళు. అది ఒక దేవుడి పేరని పెట్టారు. అంతలోనే కుక్క వైపోగా. అఖిలాటేశ్వరి అంటే అమ్మవారి పేరు. ఆ పేరుని ఎగతాళి చేయకూడదు. పల్లెటూరి వాళ్ళని తక్కువగా అంచనా వేయకు. అర్థమైందా? దేవం ఎవర్రా లాస్ట్ టైం సిస్టమ్ వాడింది? ఎన్నిసార్లు చెప్పాను రా, పని అయిపోయిన తర్వాత షట్ డౌన్ చేయమని. ఈ కపిల్ గాడేరా రాత్రి సిస్టమ్ మీద కూర్చోండి. నేను దీపక్ మామ. ఒరే చెత్త కడితే నువ్వా? వాడిని చార్జ్ పెట్టి ఒకటి కొట్టు. ఏం చెప్తావని? సూపర్. అది ఎరా నిజమేనా? నువ్వు చూడలే కదా మావయ్య, నీకెందుకు? నేను చూడకపోయినా వింటాను కదరా. ఇక్కడ నాకు వినపడుతుందిగా, రెండు వినపడతాయి. వావ్, యువర్ అమేజింగ్ మావా. ఏంట్రా ఎంత సింపుల్ గా యాక్ట్ చేసావు? హ్యాకింగ్ అంత ఈజీనా? ఒరా కాఫీ షాప్ లేని చూస్తా కానీ మంచి మార్కెట్ ఉంటే చూడరా. బ్యూటీ పార్లర్ చేయరా. సిస్టమ్ యాక్ట్ చేయాలంటే సిస్టమ్ ఐపీ అడ్రస్ కావాలరా. మరి కాఫీ షాప్ ఎలా యాక్ట్ చేసావు? ఆ రోజు కాఫీ షాప్ కి వెళ్ళినప్పుడు సిస్టమ్ ప్రాబ్లం ఉందని శ్రీగాడు నన్ను చూడమన్నాడు రా. ఆ ప్రాసెస్ లో సిస్టమ్ ఐపీ అది విషయం. అది చూడు. బరా ఇంటర్నెట్ బిల్లు 100 రూపాయలు పెరిగిందిరా. మనం చూసే ఫేస్బుక్ అకౌంట్లకు 1100 అవసరమా? కాదురా, కట్టేది వాడు, చూసేది మీరు. వాడు డబ్బులతో చూసి వాడిని అంటావురా నువ్వు. వాళ్ళు పట్టుకో పట్టుకో. బాలి కళ్ళు తప్ప అన్ని బాగా పని చేస్తున్నారా? నీకు పిచ్చా? ఏంటి 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 చేస్తున్నారా? ఆడేదో కొరికేస్తాడు నోట్లో. వాడికి అలవాటేలే. జంకి చిక్క జంకి చిక్క జంకి చిక్క. మగాడిని కానీ ఆ టైప్ కాదు సార్. మేము ఆ టైపా? మరి మ్యాటర్ ఏంటి సార్? చూడు బ్రదరు, ఇప్పుడు నేను ఆన్ డ్యూటీ. టుమారో ఆఫ్టర్నూన్ వీ మీట్ అట్ కేఫ్ నందిని. ఎలా ప్లాన్ నేను ఫోన్ చేసి చెప్తాను. ఓకే బాయ్. క్యాష్ మర్చిపోకూడదమ్మా. తెలిసి ఇంటెలిజెంట్ క్యాషియర్ నీకే కొట్టలేదా? కూర్చో ఎక్కువ చేస్తున్నాడు. కూర్చోరా. ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళారు అక్క? సార్ 2 లీటర్లు పోసా. 2 లీటర్లు పోసావా? సరే అన్న చెప్తారా? బతకాలంటే భాష కింద ఉండాలి, చావాలంటే భాష ముందుండాలి. మీకేమైనా కావాలంటే టోకెన్ ఉండాలి. అనయా బిల్లుకొచ్చి ఎక్కగానే మందే
ముందర టీ పట్టరానియా. సొంటి చాయ్ తీసురా, మా మామిడికి జలుబు చేసింది. మళ్ళీ ఏంట్రా హెడేక్ కూడా? టైలనియా. ఓ ఓకే. వీడేంట్రా మన చేత సమ్మర్ వేషాలు వేయించి రాకుండా ఎద వేషాలు వేస్తున్నాడు. దసరా వేసాలు విన్నాను కానీ సమ్మర్ వేసాలు ఏంటనియా? ఈ సినిమాలన్నీ సమ్మర్ రిలీజ్ లేరా? ఓహో ఏటా సినిమా కూడా ఉన్నా? వస్తున్నాడు భయ్యో. రేయ్. ఏయ్, సారీ సారీ సార్, అది 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 వెళ్ళిపోయాడు. Right. అవునా? It's వీడిని చూస్తే అలపరం వచ్చేస్తుంది. యారా గబ్బర్. అవునరా? 1 note చూడండి. లేదురా మొయ్. ఓరి డాసాలు. రేయ్, ముందు నువ్వు దించు. అయ్యో రేయ్ చూసుకోరా. రేయ్ రండిరా. ఏయ్, గబ్బర్ సింగ్. బాక్సారే. వాళ్ళని అడుగు. నౌ అటెండెన్స్ వేసుకో. ఎవడు? సుబ్రావ్ సార్, రాధా, ప్రెజెంట్ సార్. కౌసల్య. ఏమ్మా బయట వర్షం గాని పడుతోందా? లేదు సార్, ఈ రోజు శ్రావణ శుక్రవారం కదండి, పూజ చేసి రోజంతా మడి బట్టలతో ఉంటే పుణ్యం వస్తుందని. ఆహాహాహా, ఏం భక్తి! నిన్న ప్రసాదంతో వచ్చినట్టున్నావు, ఇవాళ ఏంటి ఒట్టి పుస్తకాలతో వచ్చావు? నిన్న గురువారం కదండి, సాయిబాబా టెంపుల్ కి వెళ్ళాను. అంటే నీకు సాయినాథుడన్నా మహాలక్ష్మి అన్నా ఇష్ట దైవాలన్నమాట. మండే లార్డ్, ట్యూస్డే ఆంజనేయ స్వామి, వెడ్నెస్డే అయ్యప్ప స్వామి, థర్స్డే షిర్డి సాయిబాబా, ఫ్రైడే జయసంతోష్ మాత, సాటర్డే వెంకటేశ్వర స్వామి సార్. ఒక్క ఆదివారాన్ని ఎందుకు వదిలిపెట్టావు తల్లి? సండే హాలిడే కదా సార్, అందుకని రెస్ట్ డే. చూసారా, ఈ కంప్యూటర్ యుగంలో కూడా ఇలాంటి భక్తురాళ్ళు ఉండబట్టే తుఫాన్లు వరదలు పుష్కలంగా వస్తున్నాయి. ఎవడ్రాది? ఏంట్రా ఈ టైంలో తగలడ్డావు? కూర్చోనా, కూర్చో. అది కత్తి నాయనా, దాన్ని మడత పెట్టాలి, గుచ్చుకుంటే నెత్తురు వస్తుంది. నువ్వు రామ్మా, నీ సీట్లో కూర్చోమ్మా, కూర్చో. కూర్చో తల్లి. అటెండెన్స్ ఫాస్ట్ గా చెప్పండి, పాఠాలు చెప్పాలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏం స్వామి ఇంత తొందరగా ఇచ్చేశారు? అటెండెన్స్ కోసం భక్త, అటెండెన్స్ కోసం. అలాగా స్వామి, మంచి విషయం చెప్పారు, కూర్చోండి. బండ వెధవ. బాబులు ఏంట్రా సినిమా హాల్ అనుకున్నావా? సైట్ కొడుతున్నావు, కూర్చో. అప్పల్ నరసమ్మ. ఏమ్మా అగ్గి పెట్టుందా? శివ శివ. సార్ పిలిచారా సార్? నిన్ను కాదు, పరమేశ్వరుణ్ణి. కూర్చో. నేమో అనుకున్నాను సార్. రాజా, అగ్గి పెట్టివ్వండి సార్. అగ్గి పెట్టలేదు గిగ్గి పెట్టలేదు, కూర్చో. ఆఫ్టర్ ఆల్ అగ్గి పెట్టి లేకుండా ఎందుకు వస్తారు సార్? ఒక్క అగ్గి పెట్టేం కర్మ, ఒక్కపడి పొట్లాలు, పాన్ పరాగులు, మాణిక్యందులు, చాక్లెట్లు, బిస్కెట్లు, ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింక్స్, ఇంకా కావాలంటే ఎస్టీడీ మొబైల్ వేసుకు తిరుగుతాను. అప్పుడు మీరు హాయిగా తినచ్చు, తిరగచ్చు, తాగచ్చు. కూర్చో. సార్, ఒక చిన్న రిక్వెస్ట్ సార్. ఏంటి? వాటితో పాటు అగరబత్తీలు కూడా పెట్టండి సార్. నీరజా అగ్గిపెట్టి. థ్యాంక్ యూ. అమ్మా అగ్గి పెట్టి ఎలాగ ఇవ్వరు? కనీసం తాగనివ్వరా? మీరే లెక్చర్ సార్. అందరికి ఆటలుగా ఉంది. సైలెన్స్, సైలెన్స్. విలువలు లేకుండా పోయాయి. ఎక్స్క్యూజ్ మీ సార్. టైం ఎంతైంది? 12 సార్. ఇప్పుడా రావడం? మీ కంటికి నేను వెర్రి వెంగళప్పలా కనిపిస్తున్నానా? ఇన్నాళ్ళకు ఒప్పుకున్నారు సార్. ఎవడా కారు కొత్త కూర్చుంది? మూసుకోండి. ఇంత లేటుగా వస్తాడు ఎవడైనా? 12 గంటల వరకు రాహుకాలం సార్, గడప దాటకూడదు. రాహుకాలం అమ్మా? అసలు మిమ్మల్ని ఏం లాభం? నాకు ఈ పోస్ట్ ఇచ్చాడే ఆ ప్రిన్సిపల్ భవిస్తున్నందుకు మేం చేయాలి. నాయనా తెగుద్ది. నేను లెక్చరర్ అన్న సంగతి దానికి తెలియదు కదా. కూర్చో. గుడ్ బాయ్. కూర్చో. నువ్వు రామ్మా, కూర్చో. థ్యాంక్ యూ సార్. రా. జరగరా? కూర్చో.
హలో హాయ్ రవి, సాయంత్రం లుంబిని పార్క్ లో కలుసుకుందాం. సినిమాకా? సారీ యార్, సినిమా ప్రోగ్రాం రాజుతో ఉంది, ఈసారి చూద్దాంలే. బాయ్. అమ్మా, ఇక్కడ లెక్చరర్ అన్న వెధవ ఒకడు ఉన్నాడని గ్రహించావా? సారీ సార్, అది అందుకే నా అటెండెన్స్ నంబర్ 25. అటెండెన్స్ వేసుకోండి సార్. దానికి ఇంత శ్రమపడి కాలేజీకి రావాలా అమ్మా? ఈమెయిల్ పంపిస్తే పోలా? ఓకే, థ్యాంక్ యూ సార్. బాయ్ సార్. బాయ్ బాయ్. అటెండెన్స్ వేయడానికి ఇంకా అర్ధగంట టైం ఉందన్నారుగా, ఈలోగా బయటికి వెళ్ళి బీట్ వేసి వస్తాను. ఏంటమ్మా ఇంత ఎర్లీగా వచ్చావు? వెంకీ సినిమాకి అడ్వాన్స్ బుక్ చేసుకుని వచ్చే లోపల టైం అయింది సార్. అలాగమ్మా, ఏ షో తల్లి? మ్యాట్నిక్ సార్. ఆహా, మరైతే అక్కడే ఉండిపోవచ్చుగా. కూర్చున్నాను సార్, ఈ లోపల అటెండెన్స్ గుర్తుకొచ్చింది. ఓహో, అటెండెన్స్ అంటే నీకెంత ప్రేమ తల్లి. వేస్తానమ్మా వేస్తాను. ఒక పని చేయకూడదు, ఫస్ట్ షో సెకండ్ షో వీలైతే మిడ్ నైట్ షో కూడా ఉండిపోకూడదు. థ్యాంక్ యూ సార్. సార్, నాదొక చిన్న రిక్వెస్ట్ సార్. ఏమ్మా, సినిమా హాల్లో ఇంటర్వెల్ లో బఠానీలు, వేరుశెనక్కాయలు, పాప్కార్న్లు కొనుక్కోవడానికి డబ్బులు ఏమైనా కావాలా? అవన్నీ కాదు సార్, మా ఫ్రెండ్స్ ని కూడా పంపించండి సార్. అంతేనా? వెరీ సింపుల్ గా అడిగావమ్మా. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి, ఆడపిల్లంతా వెళ్ళండి. ఏయ్ ఏయ్, మీరెక్కడికి? గ్లామర్ అయిపోయిన తర్వాత మా క్లాస్ లో పనేముంది సార్? పదండి పదండి. వెళ్ళండి, అందరూ వెళ్ళండి. నాకు నేనేం చెప్పుకుంటాను పాఠాలు. నమస్కారం 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 అమ్మా. నమస్కారం అండి. ఏర్పాట్లు అదరగొట్టావుగా? ఫ్యామిలీతో వస్తున్నారు? వెనకాల వస్తున్నారు. అమ్మా, ఎంతసేపు అమ్మా? షాప్ ఓపెనింగ్ వెళ్ళాలి, తొందరగా రండి అమ్మా. పొగ ఇద్దా ముందు అవని బయలుదేరమని, ఇంకా ఎన్ని ప్రదక్షిణలు చేస్తుందో. అమ్మా, ఎంతసేపు తిరుగుతారమ్మా? పోనీ మీరైనా రండమ్మా, టైం అయిపోతుంది. అమ్మాయి గారు స్నానం అయిపోయింది కనుక్కోవాలా? సంజయమ్మ గారు స్నానం అయిపోయింది ఏంటండి? తొందరగా రండమ్మా, టైం అయిపోతుంది. సండే ఈరోజు శాండీ మీద చుక్క నీరు కూడా పడదు. నేల శబ్దమే రావట్లేదే. ఆగవయ్యా, స్నానం అవద్దా? అమ్మయ్యా, స్నానం స్టార్ట్ అయింది. అమ్మా, తొందరగా రండమ్మా. సండే ఎవరైనా స్నానం చేస్తారా? 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 ఏమే, స్నానం చేయలేదు కదా? తెలిసిపోయిందా? బా, అది కాదు. అయినా బామ్మ, క్లీన్ గా ఉండడం ఇంపార్టెంట్ కాదు, నీట్ గా ఉండడం ఇంపార్టెంట్. నా పేరు ఏ బ్రాసి కాదు. సంధ్య, త్వరగా తయారైరా. నా పేరు సంధ్య కూడా కాదు, శాండీ. అదేం పేరమ్మా? రేపు మాపు పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అవుతున్నాను కదా, మరి శాండీ కాకుండా పాత సినిమా హీరోయిన్ లాగా సంధ్య అని పిలిపించుకోమంటావా? దీనికేం తక్కువ లేదు. శుభకార్యానికి వెళ్ళేటప్పుడు స్నానం చేయాలన్న జ్ఞానం లేదా? అయినా సండే షాప్ ఓపెనింగ్ చేయమని చెప్పిన ఆ వెధవ బయట పిలుస్తున్నారు. పాప పెద్ద కదా పవరం. ఉండొస్తా. మురికిదానా? అమ్మగారు రండి. అమ్మగారు, అమ్మాయి గారి పేరేంటండి? సంధ్య. శాండీ, కాల్ మీ శాండీ. అదేలేదు. కూల్ డ్రింక్స్ పట్టా. అదేంటి అక్క ఇప్పుడే వచ్చేది? ఎవడీడు ఓవర్ చేస్తున్నాడు? ఇప్పుడు ఓపెన్ చేయబోయే షాప్ కి వాడే ఓనర్. ఏవయ్యా, సండే తప్ప షాప్ ఓపెనింగ్ కి వేరే రోజే దొరకలేదా నీకు? మీ నాన్నగారే పెట్టారండి. నేను రాను, ఇక్కడే కూర్చుంటాను. ఏమిటి ఇది? అమ్మా, ఏరా రామా. బామ్మ, ఒక్క నిమిషం ఆగండి. బామ్మగారు, ప్రతిసారి అన్ని షాపులో దీపం మీరే వెలిగిస్తున్నారు. మహాలక్ష్మిలా ఉన్నారు, ఈసారి ఈవెంట్ రమ్మనొచ్చు కదా? అయ్యో వద్దురా బాబు, దాని సంగతి నీకు తెలీదు. కావాలంటే నేను. బామ్మగారు, యూత్ కి ఛాన్స్ ఇవ్వండి. అయ్యో వద్దురా, నా మాట వినురా. అబ్బా, వాడికంటే తెలీదు. అనవసరంగా వాడి జీవితం నాశనం చేయకే. అతనే పిలుస్తున్నాడు, నీకేంటి బాధ? నా మాట వినవే. కూర్చో. ఏం చేస్తాం, వాడు పోయి వాడే తవ్వుకున్నాడు. మార్కెట్ ని సంపాదించడానికి మంచి దారే పట్టావు వైటు.
చచ్చాడు చావని నా కొడుకుపా. అమ్మా స్మైలో చాలా ఫన్నీగా ఉంది కదా. ఏమైంది? చూడు సంధ్య ఏయ్ గుర్తుందా నీకు? ఏదో మా నాన్న చెప్పారని సండే అని కూడా చూడకుండా నీ షాప్ ఓపెనింగ్ వస్తే నువ్వేమో ఫోటో తీసి కాలేజ్ దగ్గర పోస్టర్ వేస్తావా? ఏమండి ఇక్కడ మాత్రమే కాదు మొత్తం టౌన్ అంతా 18 సెంటర్లో. 18 సెంటర్లో? అయ్యో, మొత్తం నా పరువు తీసేసావా? ఆ వేసేదేదో అట్లీస్ట్ మంచి ఫోటో అయినా వేయచ్చు కదా. ఆ ఫోటో ఏంటి, ఆ టైమింగ్ ఏంటి, ఒక్క కవిత్వం ఏంటి? ఏమండి దేన్నన్నా తిట్టండి కానీ కవిత్వాన్ని మాత్రం ఏమనకండి. పాపం పావు రమ్ము కొట్టి రాత్రి అంతా కష్టపడి రాశాడు తెలుసా. చూడండి పాప ఎలా ఫీల్ అవుతున్నాడు. ఏంటమ్మా కవిత్వం నచ్చలేదా పాప? ఈసారి హాఫ్ తాగి అత్తర కొట్టేస్తాను. అలాగే మీరు కూడా నెక్స్ట్ టైం ఒక మంచి స్మైల్ పడండి. ఈసారి పోస్టర్లు సిరగొట్టేస్తాను. నీకేనా మెంటలా? ఇవి ఉంచండి. ఏంటిది? దీపం వెలిగించినందుక? బా కాదండి 6 వారాలు అమ్ముడుకోవాల్సిన సరుకు 6 గంటలు అయిపోయిందని నమ్మండి. అంతా చేయమేమే. ఒకసారి ఇవ్వండి. ఈ 1000 రూపాయలతో నేను వ్యాపారం మొదలుపెట్టి 1,00,000కి 1 రూపాయి తక్కువైనా రేపు మిమ్మల్ని కలవను. సంపాదించేస్తాడా? మాస్టర్ మీకు మ్యాటర్ తెలుసా? ఏంటి? ఎక్కువగా సిగరెట్ కాల్చే వాళ్ళకి నాలుక టేస్ట్ పోతుందంట అని పరిశోధనలో తేలింది. నువ్వు చెప్పేది నిజమా బాబు? నమ్మట్లేదా? ఇదిగో ఈయన చూడండి, ఇంత దరిద్రమైన టీని ఎలా జుర్రుకుంటూ తాగుతున్నాడు. మాస్టర్ పని పట్టాలేని వాళ్ళంతా జీడీ నాయుడు లాగా మాట్లాడతారు. కరెక్ట్ గా చెప్పావు కంప్యూటర్. ముందు మీరు మీ పర్ఫెక్షన్ చూసుకోండి రా, తర్వాత ఎదుటోటి పర్ఫెక్షన్ చూడొచ్చు. అడ్వైసా? మరి నువ్వు మాట్లాడే మాటలకు అడ్వాన్స్ ఇస్తారా? ఇలా చూడు, నా టీం లీడర్ ని నేను లైన్ లో పెట్టాను. ఏజ్ ఎంత ఉంటది? రేయ్, నీ ఉద్యోగం కోసం లీడర్ లైన్ లో పెట్టాను. ఉద్యోగం కావాలా వద్దా? కావాలి మావా, కూర్చో. ఏంట్రా ఇది? లేడీస్ బ్యాగా? మాస్టర్ నేను హీరో కావాల్సిన టైం వచ్చేసింది. దొంగని పట్టుకుంటాను, వాడిని చెత్త కొడతాను, ఆ అమ్మాయి మనసులో చోటు సంపాదిస్తాను. ఐఎమ్ బ్యాక్. రేయ్ రేయ్, ఆ అమ్మాయి ఎలా ఉంటుందో చూసారా వీళ్ళు మావా? బ్యాక్ తెచ్చాక చూస్తాను, ఇక్కడే ఉండు మనం. మోజో కొట్టాడు ప్రైజు, నువ్వు మిస్ చేసుకున్నావు సంజయ్. అదేదో పాసిపోయిన వేస్ట్ పీస్ అయ్యి. వేస్ట్ పీసా? ఇది వేస్ట్ పీసా? ఇది చాక్లెట్ పీస్. నీళ్లు కలపన పాలులా తల తల్లాడిపోతుంది. నువ్వు ధైర్యంగా ఉండమ్మా, నేను వెళ్ళి దొంగను కొట్టి నీ బ్యాగ్ తీసుకొస్తాను. పర్వాలేదు తాత. చూసావా, వస్తున్నాడు కూడా వదలట్లా. ఏంటి బ్యాగ్ వదిలేసి వెళ్తుంది? ఏంట్రా బ్యాగ్ పంచర్ అయినట్టు వస్తున్నావు? Where is my beautiful lover? బ్యాగ్ దొరికిందా? Where is my beautiful lover? అది పోయిందిరా. పోయిందా? సరే ఎలా ఉందో చెప్పు. అది కొంచెం తెల్లగా. తెల్లగానా? ఒక టైప్ లో మైదా పిండిలా ఉందిరా. మైదా పిండి లాగానా? అది కొంచెం అటు ఇటుగా పసుపు రంగులో. యమనెల్లో? అదే లెమనెల్లో కాదురా, ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే కొంచెం గోధుమ రంగులో. వావ్, ఇట్ ఈస్ ఎ బ్రౌన్. గుడ్ మ్యాచ్. గాడ్ ఇస్ గ్రేట్. వెడ్డింగ్ సచ్చి పట్టిన కుక్క ఏం చెప్పినా నాలుగు బయట పెడుతుంది. రే, ఆ ఆంటీ ఎక్కువసేపు నుంచోలేదంట, అందుకే బయలుదేరిపోయింది. ఆంటీయే. ఓ మై హీరో ఫైట్ వేస్ట్ అయింది కదరా. ఆంటీ డిలీటెడ్. రే, ఏం చేస్తున్నావు మావా? అదే ఆంటీ అన్నావుగా, ఉన్నదేదో చెరసగం తీసుకుందాం. రే, తప్పు కదా. నీతో ఫ్రెండ్షిప్ కూడా తప్పే. ఉద్యోగం వాంట్ డోంట్ వాంట్ అయితే మాట్లాడుకో. ఆంటీ డబ్బు ఎక్కువ పెట్టుంటుందేమో. నువ్వు వదిలే మావా. మావా, ఈ ఆంటీ అక్యూస్డ్ ఆంటీరా. రే, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇంపాసిబుల్. అది సరైన లిక్కర్ బండి అంటావా మావా? లిక్కర్ బండి, నైస్ ఆఫ్ నేమ్. మావా, నా అభిప్రాయం ఏమిటంటే ఈ ఆంటీ ఫుల్గా లిక్కర్ మందు కొట్టేసి నిమ్మకాయ ఊరగాయని నాలికి అప్లై చేసుకుంటుంది. ఊరగాయ కారం తగలగానే నిషా నషాలానికి ఎక్కుతుంది. ఆ తర్వాత అక్యూస్డ్ ఆంటీ ఒక సిగరెట్ వెలిగిస్తుంది. బాంబే డాన్ లాగా పొగ గాల్లోకి వదులుతుంది.
ఫుల్ మత్తులో గుట్కా ప్యాకెట్ చించి నోట్లో వేసుకుంటుంది. దాన్ని పరా 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 నమిలి ఆ అక్యూస్ట్ ఆంటీ కాండ్రించి ఉమ్మేస్తుంది.